పెండ్లైనంక ఆడపిల్లకు పుట్టింటి కంటే మెట్టినిల్లే లోకమైతది. చుట్టాలు పక్కాలు అందరూ ఇంటైన దిక్కే ఎక్కువైతారు. అందుకే ఏమైనా పండుగలు పబ్బాలు ఉన్నాయంటే ఇంటి కోడలే అన్ని ముంగటుండి చూసుకుంటది. తలకాయల నాలుక లెక్క ఎవ్వరికి ఏం కావాలన్నా కోడలే కూతురు లెక్క అన్ని తీర్లా అరుచుకుంటది. గిట్లనే ఓ దిక్కు సీఎం సారు రాష్ట్రం అంతా తిరిగి పబ్లిక్ను అరుచుకుంటుంటే సార్ ఇంటామే భారతమ్మ తన మెట్టినింటి పబ్లిక్ను పాయరంగా పలకరిస్తున్నది. ఇల్లు గడప గడపకు పోయి ఇంటి ఆడబిడ్డ లెక్క అందరినీ నవ్వుకుంటా పలకరిస్తున్నది సీఎం సారు ఇంటి ఆమె. ముసలోళ్ళ మంచి చెడ్డ అరుచుకుంటున్నది. పొల్లగాన్ల చదువులు ఎట్లా నడుస్తున్నాయని తెలుసుకుంటున్నది. అందరికి పథకాలు అందుతున్నాయా లేదా అని పట్టి పట్టి అడుగుతున్నది. అటు సారు రాష్ట్రమంతా తిరుగుకుంటా ప్రచారం చేస్తుంటే ఇటు సారు పోటీ చేస్తున్న పులివెందుల నియోజకవర్గంలో భారతమ్మ ప్రచారం చేస్తున్నది. పులివెందుల కోడలు కాబట్టి పబ్లిక్ అంతా ఇంటి ఆడబిడ్డ లెక్క అరుచుకుంటారు. ఎవరింటికి పోయినా నోరారా పలకరిస్తాన్రు. నీళ్ళ బొట్టో చాయ బొట్టో తాగుమని అడుగుతాన్రట. ఇక ఉత్తగా సుట్టపు చూపుకు పోయినట్టు కాదు, మేడం పబ్లిక్ సమస్యలు కూడా తెలుసుకుంటున్నది. తిప్పలున్నదని ఎవ్వళ్ళు చెప్పినా ఎమ్మటే ఏనుకొచ్చిన మనుషులకు చెప్పి పుస్తకంలో రాయిస్తున్నది. ఎవరికన్నా కష్టం ఉన్నదని చెప్పినా పథకాలు రాలేదన్నా వాళ్ళ పేర్లు యాది మరవకుండా రాసుకొని ఖచ్చితంగా వచ్చేటట్టు చేస్తామని భరోసా ఇస్తున్నది. వాళ్ళు వీళ్ళని తేడా లేదు. బాటెంట పోతుంటే ఎవ్వళ్ళు కనిపించినా చెట్టు కింద కూకున్న ముసలోళ్లను సుత పింఛన్లు వస్తున్నాయా లేదా అని అడుగుకుంటా బాట సాగుతున్నది మేడం. రాష్ట్రమంతా జగన్ సారు ప్రచారం దుమ్ము లేపుతుంటే పులివెందులలో మాత్రం భారతమ్మ ప్రచారం జోరుగా నడుస్తున్నది. సీఎం సారే అనుకుంటే భారతమ్మకు పబ్లిక్ మీద ఓ రవ్వ ఎక్కువనే పాయిరం ఉన్నది కదా అనుకుంటారట ఇప్పుడు అందరూ.